హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాంచి. మా నాన్నమ్మ వంటలుకి స్వాగతం. ఈరోజు ఆమ్లెట్ టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా? ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 4 గుడ్లు, కొద్దిగా కొత్తిమీర, 1/2 కేజీ టమాటా, 2 పచ్చిమిరపకాయ, 1 ఉల్లిపాయ, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు, పసుపు, అలాగే 2 స్పూన్లు కారం, 4 స్పూన్లు ఆయిల్. ముందుగా మనం ఈ ఎగ్స్ అన్ని కూడాను ఒక గిన్నెలోకి బ్రేక్ చేసుకొని దాంట్లో ఉప్పు, పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక లోతుగా ఉన్న ఒక గిన్నెకి ఆయిల్ రాసుకొని ఈ బీట్ చేసిన ఎగ్ మిశ్రమాన్ని అంతా కూడాను ఆ గిన్నెలో వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ వేస్తే ఏమవుతుందంటే మనం ఆమ్లెట్ చేసుకున్న తర్వాత అంటుకోకుండా వస్తుంది. వెడల్పైన ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఈ బీట్ చేసిన ఎగ్ గిన్నెని దాంట్లో పెట్టి సిమ్లో పెట్టేసి మూత పెట్టి 1/2 గంట నుంచి 20 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఈలోపు ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా వేసేసి సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. ఇవి ఇలా వేగుతూ ఉండగా ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసేయాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు కూడా వేసేసుకుందాం. వేసుకొని మొత్తం ఇలా కలిపేసుకుందాం. మూత పెట్టి 10 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో కారం కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. మూత పెట్టి ఇప్పుడు దీన్ని 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇదిగోండి, చూసారా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం పచ్చి బఠానీలు వేసుకుందాము. ఇది ఆప్షనల్ అనమాట, మీ దగ్గర ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారా ఈలోపు ఎగ్ ఉడికింది కదా. ఇది ఉడికిందో లేదో మనం తెలుసుకోవాలంటే దీనిలో ఒక ఫోర్క్ పెట్టి ఇలా చూసామంటే ఫోర్క్కి అంటుకోకుండా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని కొద్దిగా చల్లారనిచ్చేసి ఇలా చాకుతో ఇలా తీస్తే మనకి చక్కగా ఆమ్లెట్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న వాటిని ఉడుకుతూ ఉంది కదా టమాటా కర్రీ, దాంట్లో వేసేసుకోవాలన్నమాట. వేసుకొని ఇవి చితకకుండా చక్కగా నిదానంగా కలుపుకోవాలి. కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే చాలు. చూసారా బాగా ఉడికిపోయింది కదా ఆమ్లెట్ టమాటా 2. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. అంతే, మన వేడి వేడి ఆమ్లెట్ టమాటా కర్రీ రెడీ. మీరు కూడా టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి.